వెల్కమ్ బ్యాక్. ఇది ట్యూస్డే వ్లాగ్ అనమాట. మరి ఏమేం రెసిపీస్ చూపిస్తున్నానో, ఏమేం స్పెషల్స్ ఉన్నాయో చూసేద్దామా? ముందుగా బెండి రైస్. ఇది బాక్స్కి చాలా బెటర్ ఆప్షన్. ప్లస్ బెండకాయలు ఇష్టపడే వాళ్ళకి ఇదొక సూపర్ ఐటమ్ అని చెప్పొచ్చు. పిల్లలకి దాదాపు అందరికీ బాగానే ఇష్టం ఉంటుంది బెండకాయలు అంటే. సో పోపు వేసుకుంటున్నాను. ఇందులో యాజ్ యూజువల్ మీరు ఏవేవి వేసుకుంటారో అవన్నీ వేసుకున్న తర్వాత వెల్లుల్లి చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు, ఆనియన్ ఇవి ఫ్రై చేయాలి. పసుపు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మీరు మీ ఇష్టం పల్లీలు లేకపోతే కాజు అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను బెండకాయలు చిన్నగా తరిగి వేసుకున్నాను. ఇవి ఫ్రై అవ్వాలండి కాసేపు. ఆ తర్వాత ఇందులో కారము, ఇంకా దానికి సరిపడా ఉప్పు, ఈ బెండకాయలకి సరిపడా ఉప్పు మాత్రమే వేస్తున్నాను. ఇవి కాస్త ఇలా వేగిన తర్వాత ఇందులో పాలకూర వేసేస్తున్నాను. అక్కడ బెండకాయలు దాదాపు ఒక 50% కుక్ అయ్యాయండి. ఆ తర్వాత ఈ పాలకూర వేస్తున్నాను. తర్వాత ఈ పాలకూర బాగా ఇలా అవ్వాలి. ఆ తర్వాత కాస్త మీడియం హైలో ఇంకాస్త ఎక్కువైనా సరే పెట్టుకుని బాగా ఇవి ఉడికేంత వరకు చూసుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా దీంట్లోకి నేను కొన్ని అంటే నువ్వులు ప్లస్ సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా కొన్ని పంకిన్ సీడ్స్ ఇవన్నీ కలిపి లైట్గా రోస్ట్ చేసి ఆ పౌడర్ని లాస్ట్లో వేస్తానన్నమాట. ఈరోజు అయిపోయింది అది యాక్చువల్గా, అందుకని ఈ నువ్వులు వేస్తున్నాను. నువ్వులు మాత్రం ఒక స్పూన్ తీసుకున్నాను. ఈ టైంలో వేసుకుంటున్నాను. యాక్చువల్గా ఆ పౌడర్ అయితే నేను లాస్ట్లో వేస్తాను. ఇక ఇప్పుడు ధనియాలు వేస్తున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనకు రైస్ మీరు ఎంత అనుకున్నారో అంత రైస్ వేసుకొని, నేను ఇక్కడ 2 cups రైస్ వేస్తున్నాను మా నలుగురికి కలిపి. ఇంకా రైస్కి సరిపడా సాల్ట్ వేసాను. ఇక్కడ మనం పైన పల్లీల పొడి వేసుకోవచ్చు. మీరు కావాలంటే నువ్వులో కారం పొడి చేసుకుంటాం కదా, అది కానీ ఇంకా మన ఇష్టం అన్నమాట. కరివేపాకు పొడి కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంకా ఏది వేయట్లేదు ఈరోజు. సో ఇదే అన్నమాట. బాక్స్కి ఇదే పెట్టిస్తున్నాను. పిల్లలు చాలా ఇష్టపడతారండి ఇది. ఇందులో అసలు పాలకూర మనకి తెలియదు వేసినట్టుగా కూడా. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ట్రై చేసి చూడండి. కానీ దీనికి ధనియాల పొడి మెయిన్ ఇంగ్రీడియంట్, మర్చిపోకండి, అది మిస్ చేయకూడదు. ఇక ఈరోజు చాలా సన్నీ డే. 2 days నుంచి చాలా బాగుందండి వెదర్. సో కాబట్టి పిల్లలు బయట ఆడుకుంటామన్నారు, బయటికి వెళ్దామన్నారు. నాకు కాస్త ఓపిక లేక సర్లేండి ఇక్కడ ఆడుకోండి అని చెప్పాను. కింద ఆడుకున్నారనమాట. కాసేపు స్కూటర్తో ఆడేసుకున్నారు. ఇంకా తర్వాత నెక్స్ట్ ఉల్లికారం అడిగారు ఎలా చేయాలి అని. యాక్చువల్గా దోశలు వీకెండ్ వేసుకున్నాము. సో కాబట్టి చూపించలేదు, ఆల్రెడీ చూపించాను కాబట్టి ఇక్కడ ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇందులో చాలా వేరియేషన్స్ ఉన్నాయి, చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేను ఒకటి చూపిస్తాను. ఇందులో ఇదేంటంటే ఉప్పు వేసి గ్రైండ్ చేసిన ఎండుమిరపకాయలు కాస్త వేయించినాను ముందే. సో దీనిలో ఇలా ఫస్ట్ పట్టుకోవాలి, అంటే గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా. ఇందులో ఇప్పుడు ఏం చేస్తానంటే ఆనియన్ అనమాట కొద్దిగా వేసుకోవాలి. ఫస్ట్ మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి కాబట్టి ఫస్ట్ కాస్త ఆనియన్ వేస్తున్నాను. తర్వాత ఇది టొమాటోతో చేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే టొమాటో వేస్ట్ చేస్తారు, వేయకుండా చేస్తారు. ఇక్కడ హాఫ్ టొమాటో వాడుతున్నాను. ఇంకా ఇందులో చింతపండు వేస్ట్ చేస్తారు, కొంతమంది బెల్లం వేస్తారు, వెల్లుల్లిపాయ వేస్తారు. డిఫరెంట్గా చేసుకోవచ్చండి. ఇది ఒక టైప్ అనమాట. చాలా రకాలుగా ట్రై చేస్తూనే ఉంటాము. ఇది కొబ్బరి కూడా వేస్తారు. ఇది టమాటో వేసి ఇది ఒక రకం. దీన్ని గ్రైండ్ చేశాను మెత్తగా, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇందులో ఇంకా మిగతా ఆనియన్ అంతా వేసినాం అనమాట. ఇది కచ్చపచ్చగా చేసుకోవాలి. ఇప్పుడు వేసిన ఆనియన్ అంటే మరీ ఫుల్గా మీ ఇష్టం, ఫుల్ పేస్ట్ కావాలన్నా పిల్లలు తినారంటే ఫుల్ పేస్ట్ చేసుకోవచ్చు. కానీ ఇలా ఫస్ట్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇది వేస్తే ఈజీగా కలిసిపోతుంది. ప్లస్ కచ్చపచ్చగా కొంచెం ఏమో పేస్ట్ ఉంటుంది, ఇలా సరిపోతుంది అనమాట. మరీ ఎక్కువ ఆనియన్ కనిపించినా అంత బాగుండదు, కాస్త కొంచెం గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట.
సో ఇది చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు ఒక సర్వింగ్లోకి తీసుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే చెప్పాను కదా, ఇందులో బెల్లం వేసుకోవచ్చు, చింతపండు వేసుకోవచ్చు, కొబ్బరి వేసుకోవచ్చు, డిఫరెంట్ టైప్స్గా చేసుకోవచ్చు అండి. ట్రై చేసి చూడండి. సూపర్గా అంటే పొంగనాల్లో కానీ మామూలుగా ఇడ్లీలో కూడా తింటారు, ఉత్తప్పంలోకి తింటారు, దోశలోకి తింటారు, చాలా బాగుంటుందండి. నెక్స్ట్ మీకు చూపించే ఐటమ్ ఏంటంటే స్పెషల్ బిర్యానీ అండి. ఇది స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే దీంట్లో వేసే ఇంగ్రీడియంట్సే స్పెషల్ అనమాట. చూడండి, ఇది ఎవ్వరూ చేసుండరు, నాకు తెలిసి నేనే ఫస్ట్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది నాకు వచ్చిన ఐడియా కాబట్టి. సో ఎవరికైనా వచ్చి ఉంటే షేర్ చేయండి. ఇక్కడ 6 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొత్తిమీర, ఇంకా జీలకర్ర, 2 వెల్లుల్లిపాయలు, కాస్త ఉప్పు, ఇవన్నీ కలిపి గ్రైండ్ చేస్తున్నాను. ఇది బిర్యానీకి పేస్ట్ అండి. యాక్చువల్గా దీన్ని ముందుగానే చికెన్ నేనేం చేసి పెట్టానంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఏంటంటే ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలిపేసి పెట్టాను. ఆ తర్వాత మీరు అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు. సో దీన్ని, ఈ పేస్ట్ని ఇందులో వేసేస్తున్నాను. ఇది కాస్త ఒక గంట ముందు, మీరు ముందు రోజు నైట్ అయినా వేసుకోవచ్చు. నేను నైట్ అంతా ఏం పెట్టను, సామాన్యంగా అయితే ఎప్పటికప్పుడే చేస్తాను. ఒకవేళ మీరు మ్యారినేట్ చేసుకునే అలవాటు మీకు ఉంటే చేసి పెట్టుకోవచ్చు. ఈ గ్రీన్ పేస్ట్ వేసిన తర్వాత ఇందులో ధనియాల పొడి వేస్తున్నాను. ఇది కొంచెమే అండి, గరం మసాలా ఎక్కువ వాడట్లేదు నేను, నైట్ టైం కదా తినేది, సో అందుకని. నెక్స్ట్ పెప్పర్ పౌడర్ అండి, మీకు నేను ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. ఇక్కడ నేను పెరుగు వాడట్లేదు, కోకోనట్ మిల్క్ వాడుతున్నాను. ఇది ఆర్గానిక్ థాయ్ కోకోనట్ మిల్క్. ఇది కాస్ట్ కోదండి. ఫస్ట్ షేక్ చేసిన తర్వాత ఓపెన్ చేయాలి. తర్వాత నేను హాఫ్ కప్ వేసుకుంటున్నాను. మీ క్వాంటిటీ బట్టి, మీరు తినే టేస్ట్ బట్టి వేసుకోండి. ఫస్ట్ టైం చేసుకుంటున్నారంటే ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే ఇది చాలా కమ్మగా అయిపోతుంది. ఒకవేళ ఆ ఫ్లేవర్ మీకు నచ్చకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది తినలేకపోతే. కాబట్టి కొంచెం ఒక 1/4 కప్ వేసుకొని ట్రై చేయండి. పెరుగు బదులుగా ఇది వేసుకోండి. అసలు అంటే మీరు ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఈ కలర్ ఇలా వచ్చింది. మీరు ఒకవేళ కారం కూడా వేసి చేసుకోవచ్చు, ఇందులో ప్రాబ్లం ఏం లేదు, అలా కూడా బాగానే ఉంటుంది. కన్సిస్టెన్సీ ఇలా రావాలన్నమాట. సో ఇక నెక్స్ట్ ఇందులోకి ఆయిల్, అంటే ఆల్రెడీ కోకోనట్ మిల్క్ కాబట్టి ఆయిల్ ఉంటుంది. సో కాబట్టి కొంచెమే నేను ఆలివ్ ఆయిల్ వేసాను. మరి ఆయిల్ ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే పాలల్లో ఆయిల్ వస్తుంది అనమాట, ఉంటుంది కదా, అందుకని. సో కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. ఇప్పుడు వీటిని కలిపేసుకొని ఇక ఇదేనండి బిర్యానీ మ్యారినేషన్ మొత్తం. ఇప్పుడు దీన్ని జనరల్గా మనము దమ్ బిర్యానీ చేసుకుంటాం కదా, అలాగే అనమాట. వాటర్ వేడికి పెట్టాను, ఇందులో కింద ఆయిల్ పూసేసి ఇదంతా వేసేసాను అనమాట. ఇది మరుగుతూ ఉంది. యాక్చువల్గా ఇందులో హోల్ గరం మసాలా వేసాను. ఏం వేసానంటే లవంగాలు, ఇంకా ఇదేమో ఇంకా బ్లాక్ కార్డమమ్, ఇంకా ఇదేమో గ్రీన్ కార్డమమ్, ఇదేమో చెక్క, ఇవన్నీ తెలుసు కదా. ఇంకా షాజీరా వేసాను, బిర్యానీ ఆకు వేసాను, తర్వాత ఈ పువ్వు వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత నేను యాక్చువల్గా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి బియ్యం ముందే, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే బాగా పొడువుగా వస్తుంది, మంచిగా కుక్ అవుతుంది బియ్యం. సో కాబట్టి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. వాటర్లో సాల్ట్ కావాల్సినంత వేసుకోవడం మర్చిపోవద్దు. దాంతోపాటు 1 స్పూన్ ఆయిల్ కూడా వేయండి. మామూలుగా జనరల్గా దమ్ బిర్యానీ ఇప్పుడు అందరికీ తెలుసు, కాకపోతే ఈ దమ్ బిర్యానీలో వెరైటీస్ చేస్తూ ఉంటానన్నమాట. అంటే ఇంగ్రీడియంట్స్ మార్చి ఇలా అలా అని ట్రై చేసి చాలా రకాలు చేసామన్నమాట, ఎందుకంటే నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టము. సో కాబట్టి దానికి నేను ఫ్లేవర్స్ మారుస్తూ ఉంటాను, అది ఇది ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఇది ఒక 50% కుక్ అయ్యేంత వరకు చూడాలండి. 50% కుక్ అయిన తర్వాత నేను ఇందులో వేసేస్తున్నాను. దాదాపు ఇక్కడ అందరూ ఏం చేస్తారంటే మామూలుగా అన్నం వండేసి అవెన్లో పెట్టేస్తారనమాట. నాకు అందుకో ఆ బిర్యానీ అంత నచ్చదు, పర్ఫెక్ట్ కుక్ అయినట్టు నాకు అనిపించదు. అంటే ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. కాకపోతే ఈ మన బిర్యానీ అని అంటే స్టవ్ పైన చేసుకుంటేనే బిర్యానీ అన్న ఫీలింగ్ అనమాట. కుక్కర్లోనో లేదంటే అవెన్లోనో చేస్తే నాకు అంత నచ్చదు అనమాట. పర్ఫెక్ట్గా అట్లా బియ్యం అంత ఇదిగా రాదు అక్కడ చేస్తే, దాంట్లో చేస్తే. సో కాబట్టి ఇందులో మళ్ళీ కొంచెం
పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. కొత్తిమీర వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం పేస్ట్లో వేసాం కదా, ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో అందుకని నిమ్మకాయ లేదండి ఇంట్లో, అందుకని నేను వేయట్లేదు. మీరు మీ దగ్గర లెమన్ ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే బిర్యానీకి లెమన్ లేకుండా ఏం బాగుంటుంది, కాకపోతే లేదు, సో కాబట్టి వేయట్లేదు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లేయర్ వేసేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్. ఇవి బయట కొన్నవేనండి, నేను చేసినవి కాదు. వీట్ ఫ్లవర్లో వేసి ఫ్రై చేసి ఉంటారు, వెనకాల ఇంగ్రీడియంట్స్ చూసి కొనుక్కోండి ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకునేటప్పుడు. ఆ తర్వాత ఇంకా మిగతా మింట్ వేసేసి ఇప్పుడు ఏం వేస్తున్నానంటే లైట్గా గరం మసాలా పైన ఒక పించ్ అలా స్ప్రింకిల్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఎక్స్ట్రా ఇంకా నెయ్యి ఇవి ఆయిల్ అని ఏది యాడ్ చేయను నేను. కావలిస్తే ఒకవేళ మీకు డౌట్ వస్తే కనుక కాస్త వాటర్ పైనుంచి స్ప్రింకిల్ చేసుకోండి, ఎందుకంటే ముక్క కాస్త లోపల జ్యూసీగా బయట అంటే గట్టిగా అయిపోకుండా ఉంటుందన్నమాట. అలా అయిపోవడానికి కారణం కూడా అదేనండి, వాటర్ సరిగ్గా సరిపోక అలా అవుతుంది అనమాట. సో వాటర్ ఒకవేళ మీకు దాంట్లో వాటర్ తగ్గిందనిపిస్తే వాటర్ వేసుకోండి. ఇక్కడ నేను లిడ్ కోసమని అల్యూమినియం ఫాయిల్ తీసుకుంటున్నాను. చపాతీ పిండి వాడట్లేదు, అనవసరంగా ఫుడ్ వేస్ట్ చేయడం ఎందుకు అనిపించింది. ఈ ఐడియా సడన్గా ట్రై చేశాను, సక్సెస్ అయింది. సో కాబట్టి అప్పటి నుంచి ఇదే చేస్తున్నాను. ఇంకా మనకి ఫుడ్కి తగలకుండా ఉండడానికి, ప్లస్ అది ఎక్కువగా ఆవిరి బయటికి రాకుండా ఉండడానికి నేను ఇలా లోపలికి ఒత్తుతున్నాను అనమాట ఫాయిల్ని లిడ్కి. ఇప్పుడు దీన్ని పెట్టేస్తున్నాను. ఇప్పుడు పెట్టేటప్పుడు ఇలా పెట్టిన తర్వాత దాన్ని ఇలా ముద్దుగా చుట్టి పర్ఫెక్ట్గా ఇలా గట్టిగా నిలబడేలాగా పెట్టాలండి, లూజ్గా ఉండేలాగా అంటే పెట్టేటప్పుడు మనకు అర్థమైపోతుంది అది ఎలా ఉంది అనేది. అలా ఒక పొజిషన్లో మనకు తెలిసిపోతుంది టైట్గా ఉందా లేదా, చూస్తే అర్థమైపోతుంది. ఒకసారి తీస్తే మళ్ళీ అక్కడి నుంచి లూజ్ అయిపోయి ఆవిరి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో కాబట్టి పర్ఫెక్ట్గా మనం అలా ముద్ద చుట్టి అలా పెట్టామంటే అలా చూసి పెట్టుకోవాలన్నమాట, కరెక్ట్గా ఫిట్ అయ్యేలాగా చూసి పెట్టుకోవాలి. ఈ మధ్య ఇలాగే వాడుతున్నాను, సో కాబట్టి ప్రాబ్లం ఏం లేదంటే ఫుడ్ పండించడానికి రైతులు ఎంత కష్టపడతారు కదా, అలా అని అంటే పర్ఫెక్ట్ రీజన్ అది కాదు. ఫుడ్ వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదండి, సో అందుకని చపాతీ పిండి వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అంటే డబ్బులని కాదు, వేస్ట్ చేయడం ఎందుకని అంతే. సో ఇలా పెట్టేశాను. ఇక నేను ఇక్కడ 10 minutes హైలో పెడతాను, 10 minutes మీడియంలో పెడతాను, 10 minutes లో ఫ్లేమ్లో పెడతాను అనమాట. ఎందుకంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, ప్లస్ కింద మాడకుండా ఉంటుంది. 1/2 hour పెట్టాలి కంపల్సరీ. సో ఇక వీళ్ళు ఆడుతూ ఉన్నారు. రోజు కంపల్సరీ ఏదో ఒకటి అట్లా ఆడుతూనే ఉంటారనమాట. సో ఇక దీన్ని ఇలా పైకి అనేసేయాలి ఒకసారి, ఈ లిడ్ పైకి ఇలా అనేస్తే ఈజీగా తీసి మళ్ళీ మనము వేడిగా ఉండడానికి అలాగే మూత పెట్టేసేస్తే లోపలికి గాలి వెళ్ళకుండా, ప్లస్ అంటే కొంచెం ఎక్కువసేపు వేడిగా ఉంటుంది కదా. సో అందుకని మీరు 1/2 hour అయిన తర్వాత ఒక 10 minutes వదిలేయండి దాన్ని. అలాగా వదిలేసిన తర్వాత తీసారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. గుమగుమలు వచ్చేస్తున్నాయి, మీకు చూపించగలను అంతేగాని వాసన చూపించలేనండి. చాలా బాగుంది. ఇప్పుడు ఎలా వచ్చిందో చూపిస్తాను. గ్రీన్ బిర్యానీ చూసారా, జ్యూసీగా ఉంది, లోపల గట్టిగా అయిపోకుండా ఇలా రావడానికి ఇది ఒక ట్రిక్ అనమాట. ఇదండి గ్రీన్ బిర్యానీ, కోకోనట్ గ్రీన్ బిర్యానీ. ఎలా ఉంది కమెంట్లో చెప్పండి. మీకు నచ్చితే మీరు ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.